తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ నది తీర అభివృద్ది ప్రాజెక్టుకు అడ్డంకులు ఒక్కొక్కటిగా తొలగిపోతున్నాయి. ఈ ప్రాజెక్టుకు మొదటి దశకు తెలంగాణ రాష్ట్ర పర్యావరణ ప్రభావ అంచనా అథారిటీ ఈ నెల 5న ముందస్తు పర్యావరణ అనుమతులు మంజూరు చేసింది. దీంతో దసరాలోపు టెండర్లను ఆహ్వానించి మూసీ నది మొదటి దశ అభివృద్ది పనులు ప్రారంభించడానికి మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అయితే ప్రాజెక్టు ప్రారంభమైన నాటి నుంచి దాదాపు 2 ఏళ్ల వ్యవధిలో పూర్తి చేయాలని, 2027 డిసెంబర్ లేదా 2028 ప్రారంభానికి మొదటి దశ పనులు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం గడువు విధించింది. మూసీ నది మొత్తం 55 కిలోమీటర్ల అభివృద్ది పనులను 2030 నాటికి పూర్తి చేయాలని సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది. హైదరాబాద్ మహానగరంలో ప్రవహిస్తున్న మూసీ నదిని 5 జోన్లుగా విభజించి పునరుజ్జీవం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా 1వ జోన్ గా ఉన్న 21 కిలోమీటర్ల మూసీ నది ప్రాంతాన్ని ఫేజ్ 1 కింద అభివృద్ది చేయనున్నారు. మొదటి దశ మూసీ అభివృద్దిలో పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన కనెక్టివిటీ ఉండేలా రూపకల్పన చేశారు. ఈ దశలో మూసీ సుందరీకరణ ప్రాజెక్టు వి ఆకారంలో చేపట్టనున్నారు. ఫేజ్ 1 అభివృద్దికి 7,055 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేయగా, ఇందులో ఫేజ్ 1A కు 3,105 కోట్లు, ఫేజ్ 1B కి 3,950 కోట్లుగా అంచనా వేశారు.